మహారాష్ట్ర పురపోరులో అధికార ప్రభుత్వం విజయకేతనం ఎగరవేసింది. పోలింగ్ కు ముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి పలు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికలు లేకుండానే 68 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్న ముగిసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పలు స్థానాల్లో పోటీ లేకుండానే విజయం లభించింది. బీజేపీ 44, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి 22, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఏకగ్రీవ విజయాలపై అధికార ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర సంస్థలను అడ్డుగా పెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, లంచం ఇవ్వడంతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని శివసేన పార్టీ ఆరోపించింది. ఇక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 28 కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహిస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.